నిన్న అమరావతి నుంచి లీక్ అయిన సమాచారం, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఎన్డీఏలో నేను జాయిన్ అవుతాను, సగం సీట్లు మీకే ఇచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్ లో, అసెంబ్లీ అయినా పార్లమెంట్. ఎన్డీఏలో ఈయన జాయిన్ అవుతానని చెప్పి 3 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు. 3 సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారని చెప్పి సాయిరెడ్డి చెప్పుకుంటా తిరిగేవాడు. కానీ చెప్పినప్పుడల్లా వీళ్ళే అడిగారు ఎన్డీఏలో జాయిన్ అవుతామని. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతిక విభేదాల దృష్ట్యా వీరిని దగ్గరికి కూడా రానివ్వలేదు. అలా అయితే ఈయన ఎప్పుడో రెడీ. ఈయన కావాల్సింది ఉంది, ఈయన కావాల్సింది అక్కడ ముఖ్యమంత్రి, ఇక్కడ కేసుల నుంచి రిలీఫ్ కావాలి, ఇక్కడ కేసుల నుంచి రిలీఫ్ కావాలి. ఏ చర్చల పాటలు మనం ఏం చేయలేం, ఇక్కడ కేసుల నుంచి రిలీఫ్ కావాలి. సో కాబట్టి ఆయన హీఈస్ టూ గ్లాడ్ టు అలైన్. కానీ గతంలో మనం చెప్పుకున్నట్టు గోరక్షక్ పార్టీ ఇది, గోభక్షక్ పార్టీ అది. కాబట్టి డెఫినెట్ గా సక్రమ సంబంధానికి ఎటువంటి సూత్రప్రాయంగా కలిసి గోరక్షక్ పార్టీకి ఇన్నాళ్ళు మద్దతు ఇస్తూ వచ్చారు కదా సార్. అంటే ఇది మన ఫెడరల్ స్ట్రక్చర్ లో ఎందుకైనా ప్రభుత్వానికి మరి వ్యక్తిగత అభిప్రాయాలతో రాష్ట్రానికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నుకున్నారు కదా ప్రజలు. తప్పు చేసినా ఏం చేసినా ఒకసారి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని ఆ ప్రజా తీర్పుని గౌరవించాలని తప్ప జగన్మోహన్ రెడ్డి మరి అది అన్ని రాష్ట్రాలకు వర్తించాలిగా, సెలెక్టివ్ రాష్ట్రాలకు వర్తిస్తే ఎట్లా వర్తిస్తాయండి బాబు? ఏదో ఒకటి అలా రాష్ట్రాల్లో ఏదో జరిగిందని చెప్పి మీరు న్యాయం చేసిన చోట కూడా ఎక్కడో అన్యాయం జరిగితే ఇక్కడ న్యాయం చేయటం అన్యాయం అంటే ఎలా? ఇక్కడ న్యాయం చేయటం న్యాయం. అది సరే సార్, ధర్మ దర్శనానికి పోయి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటాం కదా, ఇక్కడ ధర్మ దర్శనానికి వచ్చి వెంకటేశ్వర స్వామి బొమ్మలు జన్నిస్తున్నాడు సార్. ప్రతిసారి వచ్చినప్పుడల్లా అంటే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇస్తున్నాడు. ఇక్కడ హిందూ ముసుగు ఆయన తప్పదు కదా, మరి ఏం చేస్తారు? మరి రామాలయం నిర్మించిన కనీసం కొంచెం ట్రెండ్ మార్చి అదే వెంకటేశ్వరం కాకుండా శ్రీరాములు గారిది ఇచ్చుంటే బాగుండేది. మరి యేసుక్రీస్తు ఇచ్చితే ఇంకా బాగుంటుంది. చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు మమ్మల్ని ఆయన్ని కూడా. ఎందుకంటే ఆయన ఆ మతాడే కదా, ఇస్తే ఈయనకి బాగుంటుంది, ఆయనకు బాగోదు కదా. అని చేత అవతల వారు మనతో వచ్చేది ఇస్తారు సార్. ప్రైమ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఏ మా ఓటుకెళ్ళో ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు మేము క్రీస్తు బొమ్మ వారు మదర్ మేరీ బొమ్మ ఇస్తే బాగానే ఉంటుంది. కానీ వారు ఇటు వచ్చినప్పుడు మనం చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారని నా వినతి. అంచేత మీరు నన్ను మాట్లాడివ్వండి, చిక్కు ప్రశ్నలు లేకండి. సో జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న అమిత్ షా గారి అపాయింట్మెంట్ దొరకకపోవటం అనేది రాజకీయంగా మొహం మీద అదొక స్లాబ్ లాంటిది. ఊరికనే రీల్ తిప్పుకుంటూ ఉండేవారు, అలాగే రీల్ తిప్పుకోవడానికి అవకాశం లేకుండా కేవలం 15 నుంచి 16 నిమిషాల మధ్యన ప్రధానమంత్రి గారి ధర్మదర్శనం దొరకటం. సరే, నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక మంత్రి ఏదో వినతి పత్రాలు ఇవ్వాలి కాబట్టి వినతి పత్రం ఆవిడ స్వీకరించారు తప్ప మెయిన్ వారి పర్పస్ అమిత్ షా గారిని కలవటం. ఎందుకో మనకు తెలుసు. సరే, చెప్పి కాగితాలు చూపెట్టి కాగితాలు వేరు, కానీ ఎందుకో మనకు తెలుసు కాబట్టి ఆ పర్పస్ నెరవేరలేదు. చంద్రబాబు నాయుడు గారు జేపీ నడ్డా గారిని అమిత్ షా గారిని కలిసి రాజకీయాలు ఫ్లైట్ ఛార్జీలు దాంట్లో అనమాట.